సాక్షి. వాలంటీర్లకు వందనం కార్యక్రమంలో మీరే నా యువ సైన్యం, మీరే భావి లీడర్లు అంటూ సీఎం వైఎస్ వాలంటీర్లను కొనియాడిన వార్తను ప్రముఖంగా ఇచ్చారు. వాలంటీర్లను చూస్తే చంద్రబాబు, పవన్ కళ్యాణ్ల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయని ఆయన వ్యాఖ్యానించారు. పన్ను చెల్లించే స్థాయికి ఎంఎస్ఎంఈ పరిశ్రమలు, దేశంలోనే రికార్డు స్థాయిలో ఐటీ రిటర్నుల వృద్ధి 18 లక్షలు అదనంగా పెరిగిన వార్తను కూడా ప్రముఖంగా ఇచ్చారు. గడిచిన 4 ఏళ్లలో రాష్ట్రంలో కొత్తగా 18 లక్షల మంది పన్ను రిటర్నులు దాఖలు చేశారు. ఎంపీ రామకృష్ణరాజు అమాయకుడేమి కాదని, కోర్టుల్లో ఏం జరుగుతుందో ఆయనకు బాగా తెలుసని అడ్వకేట్ జనరల్ హైకోర్టుకు నివేదించారు. సీఎం జగన్తో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ విధానాలను లక్ష్యంగా చేసుకుని పిల్ దాఖలు చేయడం వెనుక దురుద్దేశం ఉందని ఆయన వాదించారు. ఇక తెలంగాణలో నీటిపారుదలపై శాసనసభలో శ్వేతపత్రం విడుదల చేసే అవకాశం కనపడుతోంది. కుల గణనపై తీర్మానం ప్రవేశపెట్టనున్న ప్రభుత్వ ఉద్యోగాల్లో మహిళలకు ప్రతి కేటగిరీలో 33.3% రిజర్వేషన్ అమలుకు శిశు సంక్షేమ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. రాజ్యసభకు కాంగ్రెస్ నుంచి రేణుకా చౌదరి, అనిల్ కుమార్ యాదవ్, బీఆర్ఎస్ నుంచి వద్దిరాజు రవిచంద్ర ఎన్నిక లాంఛనమైంది. తెలంగాణలో మెజారిటీ ఎంపీ సీట్లు సాధించడమే బీజేపీ లక్ష్యమని, పనిచేయలేని వాళ్ళు తప్పుకోవాలని బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఇక ఈనాడు యథాప్రకారం పలు అబద్ధపు వార్తలని రాసింది. బ్రాండుకు బ్యాండు, జగన్ జమానాలో పారిశ్రామిక రంగం నాశనమైందంటూ పచ్చి అబద్ధాలను రాశారు. ఇక తెలంగాణలో మార్కెట్ యార్డుల పాలక వర్గాలని పునరుద్ధరించడానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం సన్నద్ధమవుతున్న వార్తను వార్తాపత్రిక ఇచ్చింది. ఇక బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేసిన ధరణి గుదిబండే అని ఆంధ్రప్రభ ఓ కథనాన్ని ఇచ్చింది. ఎన్డీఏలోకి ఫరూక్, ఇండియా కూటమికి గుడ్ బై, కరెంటు కోతలపై రోడ్డెక్కిన రైతన్న అంటూ నమస్తే తెలంగాణ పత్రిక బ్యానర్ కథనాన్ని ఇచ్చింది. తెలంగాణలో కరెంటు కోతలపై ఈ పత్రిక ప్రముఖంగా రాసింది. త్రిపురారం సబ్స్టేషన్ ముందు తెలంగాణలో కరెంటు సరఫరా సరిగా లేదంటూ రైతులు ధర్నాకు దిగారు. హెచ్ఎండిఏ భూముల వేలంలోనూ అవినీతి అంటూ వెలుగు పత్రిక మొదటి పేజీలో ప్రముఖంగా కథనాన్ని ఇచ్చింది. ఏసీబీ విచారణలో అనేక విషయాలు వెల్లడవుతున్నాయి. నేడు పట్నం సునీతారెడ్డి కాంగ్రెస్లో చేరబోతున్నారు. ఎన్నికల బాండ్లు రాజ్యాంగ విరుద్ధమని, ఆ పథకాన్ని వెంటనే నిలిపేయాలని సుప్రీంకోర్టు సంచలన తీర్పు ఇచ్చిన వార్తకు అన్ని పత్రికలతో పాటు డక్కన్ క్రానికల్ ప్రాముఖ్యత ఇచ్చింది. దాతలు ఇచ్చిన విరాళాల వివరాలు బహిర్గతపరచాల్సిందేనని, ఇది ఒక రకంగా క్విట్ ప్రోకో లాంటిదేనని సీజేఐ ధర్మాసనం అభిప్రాయపడింది. భారత్, ఖతార్ 2 దేశాల మధ్య ఆర్థిక ఇంధన రంగాల్లో మరింత భాగస్వామ్యం బలపరుచుకోవాలని ప్రధాని మోడీ ఖతార్ అధ్యక్షుడు తమీమ్ బిన్ ఆకాంక్షించిన వార్తను టైమ్స్ ఆఫ్ ఇండియా ఇచ్చింది. రాయ్బరేలీ ఓటర్లకు సోనియా గాంధీ భావోద్వేగ పూరిత లేఖ రాశారు. మీ నమ్మకాన్ని పొందడం తనకు గర్వకారణమని సోనియా రాశారని హిందూ పత్రిక కథనాన్ని ఇచ్చింది. ఉధృతమైన రైతన్నల ఉద్యమం, చలో ఢిల్లీ రైతు ఉద్యమం 3వ రోజుకు చేరిన వార్తను ఇండియన్ ఎక్స్ప్రెస్ ఇచ్చింది.